आवाम के लिए बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा। तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए। हर जगह मजाक बन गए थे दुनिया में, तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए, नहीं होना चाहिए। इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का। बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा। तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए। हर जगह मजाक बन गए थे दुनिया में, तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए, नहीं होना चाहिए। इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का। बात यह है कि 10 मई के बाद हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव अच्छा सूर्या कुमार यादव सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं। उन्होंने असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव अच्छा सूर्या कुमार यादव सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट చూసారుగా ఏంటి సినిమా ప్రపంచంలో బతుకుతున్నావా? అరే దేవ్య మొహల్లారా, పనికి మల్ల మొహల్లారా, ఒక్క ఏ సినిమా మీది? అరే బా ఆస్కార్ కొట్టావురా, దర్జాగా చెప్పుకుంటావు ఆస్కార్ కొట్టావని చెప్పి మీరేం కొట్టారా? చెప్పలు, అడుక్కునే చెప్పులు ఉంటాయి కదా, వాటిని అడ్డుకొచ్చి ఇలా కొట్టుకుంటున్నారు కదా. అండ్ వీడేమంటాడు షాహిద్ అఫ్రిది గారు, ఒకసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు మన కార్యక్రమాలు చూస్తూ ఉంటారు కాబట్టి. వీడేమంటాడంటే పాక్ పవర్ని ప్రపంచం చూసిందంట మే 10వ తారీఖున. ప్రజలు అలాగే మన ప్రధాని మనమట తల దించుకోవాలట. అలాగే ఇంకేమంటాడు, ప్రతి చోట మజాక్ బన్ గయా, ప్రతి చోట అంటే ప్రపంచంలో ప్రతి చోట కామెడీ అయిపోయిందంట. చెప్తా ఒక్క నిమిషం ఆఖరానికి నేను ఖర్చుకిస్తా. ఒక్క నిమిషం ముందు నువ్వు అన్న మాటలు మా వాళ్ళకి చెప్పని, ఆ తర్వాత మా వాళ్ళే తగులుకుంటారు. నేనే పెద్దగా మాట్లాడాల్సిన అవసరంలా. మా వాళ్ళకి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇది చెవుల్లో పడలేదు. పడిన తర్వాత మా వాళ్ళు మాట్లాడే మాటలకి మా వాళ్ళు మాట్లాడే మాటలకి మీ చెవులు చిల్లు పడతాయి. आप कमेंट करो हिंदी में और आप कमेंट करो कोई भाषा में. హిందీలో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. తెలుగులో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. వాళ్ళ చెవులకి చిల్లు పడేలా మనం మాట్లాడదాం. ఇంకా వీడేమంటాడంటే పాక్తో మ్యాచ్ అవ్వకూడదని చెప్పి అక్కడ సోషల్ మీడియాలో మాట్లాడాడు. అవును, మీతో మాకు మ్యాచ్ ఏంట్రా, వేస్ట్ ఫెల్లో. ఇంకోటి ఏంటి, ఇటు మోదీ బీసీసీఐకి చెప్పారట, బీసీసీఐ ప్లేయర్స్కి చెప్పారట. అవును, నీకు చెవులో చెప్పారా? నీకు చెవులో చెప్పారు కదా. అరే షాహిద్ అఫ్రిది, మోదీ వచ్చి బీసీసీఐకి చెప్పాడు, బీసీసీఐ వచ్చి అండ్ ప్లేయర్స్కి చెప్పిందని చెప్పి నీ చెవులో చెప్పారు కదరా, జోకర్ ఫెలోస్. ఇంకా ఏమంటాడు, సోషల్ మీడియా ప్రజల్ని తట్టుకోలేకపోయిందంట. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీరు రియాక్ట్ అవ్వండి బాస్, మీరు రియాక్ట్ అవ్వండి. ఎవరు చూస్తున్నారు మీరు రియాక్ట్ అవ్వండి. ఆ కమెంట్స్ నేను చదువుతా. కాస్త వాళ్ళలా అంత దిగజారి భాష మనకు అవసరం లేదు. మన భాష మనకుంది, మన భాషలో వాళ్ళకేస్తే చాలు. నెక్స్ట్ ఏమంటాడు, ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, జెంటిల్ మ్యాన్ని పక్కన పెట్టేశారా. అరే బేవకూఫ్, అరే వేస్ట్ ఫెలోస్, ఎందుకు పనికిరాని దద్దమల్లారా. మేము కాదురా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పక్కన పెట్టింది. మీరు ఎప్పుడో మనుషులు ఒక హ్యూమిటేరియన్ గ్రౌండ్స్ అంటారు కదా, వాటిని ఎప్పుడో పక్కన పెట్టేశారు మీరు. మీకు అర్థం కావట్లేదు. జెంటిల్ మ్యాన్ ఎవడరా జెంటిల్ మ్యాన్? అడుగుడి ప్రధాన్ని, జెంటిల్ మ్యాన్ అంటే ఏంటో ఎలా ఉండాలో. మా సినిమాలో ఒక జోక్ ఉంటుంది, నేను అది చెప్తే బాగోదు, ఇక్కడ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. మా వాళ్ళు అడిగితే చెప్తారు, కాస్త టెక్స్ట్ జెంటిల్ మ్యాన్ అంటే తెలుగులో అర్థం ఏంటో, లేకపోతే మరి సినిమాలో అర్థం ఏంటో ఆ లాంగ్వేజ్ చెప్తే నీకు అర్థమవుతుంది, నీకు దిమ్మ తిరుగుతుంది ఆ భాష. ఏమంటారు, ప్రజల ముందు ప్రజలు ఇంకోసారి తలదించుకోవాలరా. రేయ్, ఇంకోసారి భారత ప్రజల గురించి మాట్లాడితే బాగోదు. మేము ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం లేదు. అరే మీరు తల దించేది అసలు ఆలోచన నీకు ఎలా వచ్చింది? మీరు కదా వంగి వణకం పెడుతున్నారు. మీరు తల కదా ఏకంగా సాష్టాంగ నమస్కారం ప్రపంచ దేశాలకి. టర్కీ ముందు బాబు ఇలా ఏదది ఒక చెప్ప పట్టుకొని బాబు డబ్లీ బాబు డబ్లీ బాబు డబ్లీ, ఇది కదా మీ బతుకు, అంతే కదరా? లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎట్ ద సేమ్ టైం ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఏంటది, ప్లేయర్స్ని తప్పట్రంట అన్నమాట అంతా అనేసి ప్లేయర్స్ని తప్పట్రా. ఎవర్రా మీరు?
ఇదే 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 అఫ్రిది. రే అఫ్రిది, నువ్వు చూస్తున్నావో చూడవో నాకు తెలియట్లా, కానీ చూడు, నువ్వు అన్నావు కదా మే 10వ తారీఖున ప్రపంచం పాకిస్తాన్ పవర్ చూస్తుందని చెప్పి నిజమైన పాకిస్తాన్ పవర్ చూపించింది, పగిలిపోయిన పవర్ని చూపించింది. భారత్ మీ పవర్ పటాపంచలు చేసింది. ఏదో ఆ కోసం ఈ కోసం మిగిలిపోయింది. మీ పవర్ ఏంటి? టెర్రరిజం మీ పవర్, ఉగ్రవాదం మీ పవర్, అడుక్కోవడం మీ పవర్, అడుక్కొని మళ్ళీ ఉగ్రవాదానికి ఇవ్వడం మీ పవర్. ఈ పవర్ అవసరంలా. మా పవర్ ముందు మీ పవర్ పటాపంచలైందని చెప్పి రే మీ ఉగ్రవాద నాయకులే చెప్తున్నారా? ఒక్కసారి విను, మీ పవర్ ఏ స్థాయిలో పటాపంచలైందో. ఇటు జైషే మహమ్మద్ కమాండర్ రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి అది విను, నీ భాష అర్థమవుతుందిగా. ఒక్కసారి వినిన తర్వాత అప్పుడు నువ్వు కమెంట్ చేయి, కుదిరితే మాట్లాడుకుందాం ఇక్కడ. ఒకసారి ఐ థింక్ ఇలియాస్ అనుకుంటా అతగాడి పేరు. ఒకసారి జైషే కమాండర్ ఏమంటున్నాడు చూద్దాం. రైట్, మరి కాసేపట్లో బయట మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకంటే కనుక నిజం రక్తం మరుగుతోంది. ఒకసారి ఆ ఇలియాస్ గారు ఏమన్నాడు? షాహిద్ అఫ్రిది నీకు కౌంటర్గా నీవాడే, నీ దేశంలో నీ ఉగ్రవాది, నీ ఉగ్రవాద కమాండర్ మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం వాడే ఇస్తున్నాడు. ఒకసారి వాడేమంటున్నాడు చూద్దాం. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए। ये कल्याता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ। शाहिद अफरीदी, दोनों का आपका काम कर रहा है ना? शायद दोनों का आपका काम कर रहा है। तो सुन लो, आपके जैश कमांडर ने जो बात बोल रहा था, आपके जो जैश कमांडर ने बोल रहा था, वो जो सुन लो थोड़ा से तो पता चल जाएगा मई 10 में क्या हुआ है, जंग में कौन जीता है, कौन जिताया है, किसने जीता है, किसने बोला बाहर आके चिल्ला के हम जीत गए। तो लोगों को और इस दुनिया को बोलने की जरूरत नहीं है, साबित की जरूरत पड़ती है ना। साबित को बताओ तेरा क्या प्रूफ है जीता बोल के గెలిచావని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్లెంట్లో చూపించిన ప్రపంచానికి భారత్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. భారత్ దగ్గర నువ్వు వదలమంటే టప్ప నువ్వంటే నువ్వు కాదు. ఆఫ్టర్ నీకు పంపించాల్సిన అవసరం లేదు భారత్కి. నీ ప్రధాని చెప్పమను భారత్ని ప్రూవ్ చేయమని చెప్పి. అసలు మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం భారత్కి లేదు. అఫ్ కోర్స్ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఎస్ ప్రూవ్ చేస్తే మేము ఒప్పుకుంటాం అని చెప్పి నీ ప్రధానిని, నీ సైన్యాధ్యక్షుడు సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్, మీరు ఫీల్డ్ మార్షల్ అంటారేమో, మీ దృష్టిలో వాడు ఫీల్డ్ మార్షల్, కానీ మీ ప్రజల దృష్టిలో ఫీల్డ్ మార్షల్, వాడిని దేశం విడిచి పొమ్మని చెప్పి దరిద్రం వదులుతా బాగుందని చెప్పి నీ ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడు. మీడియా ముందు మాట్లాడతావు, లేకపోతే నీ సోషల్ మీడియాలో మాట్లాడతావు, నోటుకొచ్చింది పేలుతావు, ఇటు భారతీయులని భారత ప్రజలని దూషించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. అండ్ నీలాంటి వేస్ట్ గాడి ప్రపంచంలో ఇంకోటి ఉండడేమోరా.